బిగ్ బాస్ అన్ఫేర్ టు శ్రీజా దమ్ము. ఇది మీలో ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. తెలుసు కదా, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. కామ్నెస్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటుంటే, లేదు మీరంతా సెలబ్రిటీసే అని చెప్పి నాకు సార్ చాలాసార్లు వాదించారు. అది నిజమే అయితే శ్రీజా దమ్ముకి 2 సార్లు ఎందుకు అన్యాయం చేస్తారు, 2 సార్లు ఎందుకు అన్ఫేర్ చేస్తారో నాకు అర్థం కాలేదు. బికాస్ అందరూ ఎవరైతే ఇప్పటి వరకు ఈ సీజన్ 9లో ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరూ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యారు. మీనింగ్ వాళ్ళందరికీ ఓట్స్ తక్కువ వచ్చాయి, జనాలకు వాళ్ళలో ఏదో నచ్చలేదు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేశారనమాట. సో శ్రీజా దమ్ము ఒక్కతే ఓట్స్ ప్రాసెస్లో ఎలిమినేట్ అవ్వలేదు. సో రీఎంట్రీ ఇచ్చినప్పుడు శ్రీజా దమ్ముకి ఇస్తే ఇట్స్ ఫెయిర్ ఎనఫ్ అనమాట. సో మిగిలిన వాళ్ళలో కంపేర్ చేస్తే వై బర్నీ గారు 1 వీక్ బ్యాక్ గ్యాప్ ఇచ్చి ఆయన ఎలిమినేట్ అయ్యారు. సో 1 వీక్ బ్యాక్ ఎలిమినేట్ అయిన ఆయన ఎందుకు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి? వై నాట్ ప్రియా, వై నాట్ మనీష్ గారు? మిగిలిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, బికాస్ ట్రస్టీ ఓన్లీ 1 వీకే ఉంది, మనం చూడలేదు. అవకాశం ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు, బట్ అట్ ద సేమ్ టైం అంతకంటే బెటర్గా ఆడిన వాళ్ళు అయితే ఉన్నారు కదా. సో వాళ్ళని కన్సిడర్ చేస్తే వై నాట్ ప్రియా, వై నాట్ మనీష్ అని నాకు అనిపించింది. వై బర్నీ గారు అనేది అర్థం కాలేదు. నిజంగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ నిజం కాకపోతే ఎందుకు సెలబ్రిటీకే మీరు సపోర్ట్ చేస్తున్నారో తెలియాలి. బికాస్ ఆ గేమ్ ఏదైతే ఆడి రద్దు చేసేసారో ఆ రద్దు చేసే టైంకి శ్రీజ విన్నింగ్లో ఉంది. సో శ్రీజ విన్నింగ్లో ఉంది కదా, అట్లీస్ట్ దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఆ గేమ్ని రద్దు కంప్లీట్గా చేసేసారు. పోనీ చేసినప్పుడైనా 3 గేములు పెట్టారు, అందులో శ్రీజ ఒకటి గెలిచింది. అదే ఆ రోజు ఆ గేమ్ కన్సిడర్ చేసుంటే ఇద్దరిది డ్రా అయ్యేది, ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళు కంఫర్టబుల్గా హ్యాపీగా బర్నీ గారిని కెప్టెన్ చేసేసారు, బర్నీ గారిని పర్మనెంట్ చేసేసారనమాట. మళ్ళీ శ్రీజకు అన్యాయం చేశారు. ఆ ఓటింగ్ కూడా ఫ్యాన్ జోన్లో పెట్టారు. ఆ ఓటింగ్ కూడా ఫ్యాన్ జోన్లో తక్కువ క్రెడిట్ అయ్యాయని చెప్తున్నారు. ఆల్రెడీ ఆయనకి దెబ్బ తగిలి ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు ఆ సింపతి ఓట్లు ఎందుకు పడవు? ఈజీగా పడతాయి అనమాట. సో నిజం చెప్పే మనిషి, ముక్కు సూటిగా మాట్లాడే మనిషి అవసరం లేదు. బంధాలు పెట్టుకొని డ్రామాలు చేస్తూ ఇప్పటికీ సేఫ్ గేమ్ ఆడుతున్న బర్నీ గారు లాంటి వాళ్ళు కావాలి. ఇంకేముంది, ఆయన రానే వచ్చాడు, ఆయన వల్ల మళ్ళీ దివ్య పొగరు బలుపు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. తనుజ డ్రామా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళే కెప్టెన్స్ అయిపోతారనమాట. సో మిగిలిన వాళ్ళు ఏంటి, పిచ్చోళ్ళ? బీబీ సీజన్ 9 చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళ, ఆడియన్స్ అందరూ పిచ్చోళ్ళ? నాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు శ్రీజా దమ్మని ఎందుకు తీసుకోవాలి? అసలు ఫస్టే తీసుకోకుండా ఉంటే పోనీ అట్లీస్ట్ తన బాధనైనా మర్చిపోతుంది కదా. మళ్ళీ ఏదో రుచి చూపించేసి కనిపించకుండా చూపించకుండా చేసినట్టు రుచి చూపించేసి ఆ అమ్మాయిని మళ్ళీ వెనక్కి పంపించేశారు. ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ అనమాట. ఒక ఫాల్తూ డెసిషన్ ఇదైతే. కేవలం భరణి గారు ఆయన హెల్త్ని కన్సిడర్ చేసుకోవడం, ఆయన్ని పంపించకుండా ఆయన నుంచి శ్రీజాని పంపించారంటేనే తెలుస్తుంది బిగ్ బాస్ సెలబ్రిటీస్కే ఫేవర్గా ఉంది.